తిరుపతిలో హోటల్ రాజ్ పార్క్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ తో పేల్ చేస్తాము అనంటూ హోటల్ కు మెయిల్ వచ్చింది. దీంతో అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు హోటల్ యాజమాన్యం. అలిపిరి ఎస్ఐ అజిత్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. హోటల్ రాజ్ పార్క్ కు బాంబు బెదిరింపులు మెయిల్ రావడంతో హోటల్ సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. తిరుపతిలో హోటల్ రాజ్ పార్క్ కు బాంబు బెదిరింపు మెయిల్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మహేశ్వరి, తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని హోటల్స్ కు సంబంధించి బాంబులతో పేల్చి వేస్తామంటూ మెయిల్ రావడంతో అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఏదైతే ఈ యొక్క కపిల తీర్థం వద్ద ఉన్నటువంటి రాజ్ పార్క్ హోటల్ యాజమాన్యం ప్రధానంగా గడిచిన 6 నెలల కాలంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్ రావడం, బాంబులతో హోటల్స్ ని పేల్చేస్తామంటూ తరచూ ఇలాంటి మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి పలు హోటల్స్ అన్ని కూడా ఇలాంటి బెదిరింపులు సర్వసాధారణం అయిపోయి గడిచిన 6 నెలలుగా ఇలాంటి ఘటనలు ఒక 6 సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఒక్కసారిగా ఉలిక్కిపడి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి ఈ రోజు రాజ్ పార్క్ హోటల్ కి సంబంధించి ఇలాంటి ఫేక్ మెయిల్ రావడంతో వారు స్థానికంగా ఉన్నటువంటి అలిపిరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అలిపిరి ఎస్ఐ ఏదైతే అజిత వారి యొక్క బృందాలతో దానికి సమాచారం అందించారు. సంఘటన ప్రాంతంలో యొక్క రాజ్ పార్క్ హోటల్ సంబంధించి సిబ్బందిని, లోపల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరచూ ఇలాంటి బాంబు బెదిరింపులతో తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులను టార్గెట్ చేసుకునే ఇలాంటి బెదిరింపులు రావడం పట్ల హోటల్స్ లో సిబ్బంది వెళ్లేందుకు కూడా కొంత భయభ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ మూర్తి.